వెల్కమ్ టు మేరా భారత్ టుడే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు తాజాగా విడుదలైనటువంటి పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, వాటిలో ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏవి, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనకు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులు ఉంటుంది. ఆ తర్వాత దీని తర్వాత వచ్చి మెయిన్స్ 150 మార్కులకి. మెయిన్స్ వచ్చి 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 150 చొప్పున 300 మార్కులకి మెయిన్స్ జరుగుతుంది. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్ రాసేటువంటి అర్హత ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లు ఉన్నాయి. మొదటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే రెండోది వచ్చి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జనరల్ స్టడీస్ అన్నప్పుడు జనరల్ స్టడీస్ సిలబస్లో ముందుగా మనకు వచ్చి కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. కరెంట్ ఈవెంట్స్ అంటే దీనికి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది చూస్తే, ఈ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి సంఘటనలు, ఇవి మనం ఇక్కడ గమనించాల్సింది. ఇవి కరెంట్ అఫైర్స్ అని అనుకోకూడదు. ఇవి కరెంట్ అఫైర్స్ కాదు. మనం వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అవ్వడం, తాజాగా వచ్చేసి ఈబీసీ రిజర్వేషన్లు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో చూస్తే బ్రెగ్జిట్ అనేది ఒకటి ఉంది. అలాగే యుఎన్కి సంబంధించినటువంటి సమస్యలు, ఏవైనా సరే గత 2 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి సంఘటనలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ సంఘటనలు మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి వీటికి అంటే, మనకు అందుబాటులో ఇండియా ఇయర్ బుక్ అందుబాటులో ఉంటుంది. ఇండియా ఇయర్ బుక్లో మామూలుగా సాధారణంగా ప్రీవియస్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలను ఇక్కడ కవర్ చేస్తారు. దాన్ని అవకాశం ఉంటే దాన్ని చూడొచ్చు. లేదంటే ఏవైనా ప్రధానమైనటువంటి మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, వివేక్, అలాగే ఇటీవల కాలంలో షైన్ ఇండియా అనేది కూడా బాగానే ఉంది. వివేక్, షైన్ ఇండియా, అలాగే మనకు ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి యోజన, ఈ మ్యాగజైన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ మ్యాగజైన్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ని మనం ఫాలో కావాలి. ఇది కాకుండా ప్రధానమైనది ఏంటంటే, డైలీ మనం న్యూస్ పేపర్ చదువుతూ, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలమ్స్లో ఉన్నటువంటి ఎడిటోరియల్స్, ఒక 2-3 పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ని చదువుతూ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎడిటోరియల్లో వచ్చేటువంటి మెయిన్ పాయింట్సే ప్రధానంగా రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్స్ అనేటివి దానిలో కవర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఎడిటోరియల్స్ మాత్రం మిస్ కావద్దు, ప్రతిరోజు ఎడిటోరియల్ చదవాలి. ఇంకొచ్చి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అంటే కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కరెంట్ అఫైర్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, రోజు కనీసం ఒక 2 పేపర్లను చదువుకోవాలి. 2 పేపర్లు చదువుకున్న తర్వాత ఆ 2 పేపర్ల నుంచి మనం నోట్స్ తయారు చేసుకోవాలి. అలాగే ఈ నోట్స్తో పాటుగా ఇప్పటి నుంచి అలా ప్రిపేర్ అయినా సరిపోతుంది. దీనికి ముందుగా కనీసం మనం 9 నెలల కరెంట్ అఫైర్స్ని కవర్ చేయాలి. మరి ఇప్పటి నుంచి అయితే రోజు పేపర్ చదువుతాం. మీద ప్రీవియస్ ఏం చేయాలి అంటే, ప్రీవియస్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, షైన్ ఇండియా కానీ, విజేత కాంపిటీషన్ కానీ, వీళ్ళు 6 నెలలవి కవర్ అవుతూ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటిలో ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొని దాన్ని మనం కూలంకషంగా చదవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, మనము ఎక్కువ బుక్స్ కొనేసి దాని పైన చదివేసి 2 చాప్టర్లు చదివేసి అక్కడ పక్కన పడేయకూడదు. మనం ఒక్క బుక్ తీసుకున్న ఆ ఒక్క బుక్ని క్షుణ్ణంగా చదవడం ఇంపార్టెంట్. ఇక ఇంకొకటి ఏంటంటే, కరెంట్ అఫైర్స్లో మనకు కవర్ అయ్యేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్లో మనకు ఎకానమీ, కరెంట్ ఎకానమీ, అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. కాబట్టి మన కరెంట్ అఫైర్స్ అంటే హూ ఈజ్ హూ, ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఇలా కాకుండా రీసెంట్గా జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి, సైన్స్లో వచ్చిన మార్పులు, అలాగే ఎకానమీలో వచ్చినటువంటి మార్పులు, రాజ్యాంగ పరంగా ఏమైనా సవరణలు జరిగాయా, రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి చట్టాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా మనం దృష్టి పెడితే ఈ కరెంట్ అఫైర్స్లోని మనం సైన్స్ అండ్ టెక్నాలజీని కవర్ చేయొచ్చు, అలాగే ఎకానమీని కవర్ చేయొచ్చు. దీంతో పాటుగా పాలిటీని కూడా కొంతవరకు కవర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే
జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ఏం చదవాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా స్టడీ చేయాలి. కరెంట్ ఈవెంట్స్ మీద, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వాటి మీద ఎక్కువ ప్రశ్నలు రావడం అనేది మనం రీసెంట్గా గమనిస్తున్నాం. ఇక వీటితో పాటు 6th నుంచి 10th వరకు హై స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సీఆర్టీ ఈ బుక్స్ని క్షుణ్ణంగా చదవాలి. సైన్స్ బుక్స్ ఇవి చదివితే చాలు, ప్రత్యేకంగా మరి ఏదో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇక సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీ కోసం ప్రధానంగా హిస్టరీ సీనయ్య సార్ రాసినటువంటి బుక్ ఉంది. ఆ బుక్ చాలా అద్భుతంగా ఉంది. ఆ బుక్ని ఫాలో అవ్వండి. దాంతోపాటుగా తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్ని రెఫర్ చేసుకొని ఈ బుక్లో హిస్టరీ సీనయ్య సార్ బుక్కి యాడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఒక స్పెషల్ బుక్ ఒకటి ఉంది, బిపిన్ చంద్ర రాసినటువంటి బుక్. ఇది మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. ఇది చాలా మంచి బుక్. దీన్ని కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఖచ్చితంగా దీంట్లో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా సీనయ్య సార్ బుక్ యాడ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా సీనయ్య సార్ బుక్ చాలా బాగుంటుంది. మనం ఎక్కువ పుస్తకాలు చదవడం అవసరం లేదు కాబట్టి హిస్టరీ సీనయ్య సార్ బుక్స్ 2 ఉన్నాయి. ఆ రెండింటితో పాటు బిపిన్ చంద్ర బుక్ని యాడ్ చేసుకొని, అంటే హిస్టరీ సీనయ్య సార్ది ఇండియన్ హిస్టరీ జాతీయోద్యమం, అలాగే బిపిన్ చంద్ర ఆధునిక భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఈ 3 పుస్తకాలు చదివితే హిస్టరీకి సంబంధించి కంప్లీట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇక పాలిటీకి సంబంధించి అయితే ప్రధానంగా మనం చదవాల్సింది లక్ష్మీకాంత్ బుక్. ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది పాలిటీకి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకానికి మించి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకాన్ని మనం ఎక్కువసార్లు చదివితే సరిపోతుంది. అన్ని కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్కి సంబంధించినవి, పాలిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో కంప్లీట్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఈ గవర్నెన్స్కి సంబంధించి సాధారణంగా మనకు ఏపీ ఆర్థిక సర్వే, ఇండియా ఆర్థిక సర్వే అని వస్తాయి. ఈ ఆర్థిక సర్వే బుక్స్ని క్షుణ్ణంగా చదవాలి. ఇది చదివితే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కవర్ అవడంతో పాటుగా ఈ ప్రభుత్వం రీసెంట్గా చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక దీంతోపాటు మనం ప్రధానంగా కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి గవర్నెన్స్ లేదా ఈ గవర్నెన్స్ అనే బుక్ ఉంది, అది చదవచ్చు. ఇంగ్లీష్ మీడియంకి అయితే లక్ష్మీకాంత్ సార్ రాసినటువంటి ఈ గవర్నెన్స్ బుక్ కూడా ఉంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇండియన్ ఎకానమీని అధ్యయనం చేయాలి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి క్షుణ్ణంగా మనకు 2 ఆర్థిక సర్వేలు ఇప్పుడే ముందే చెప్పాను కదా, ఏపీ ఎకానమిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే. ఈ 2 సర్వేని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. అలాగే హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సోషల్లో కవర్ అయ్యే ఎకానమీని బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ వరకు సరిపోతుంది, మరి చాలా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీని తర్వాత ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ జోగ్రఫీకి సంబంధించినటువంటి ఇండియన్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ అడిగాడు. ఇండియన్ జోగ్రఫీ ఆల్మోస్ట్ హై స్కూల్ లెవెల్లో కవర్ అయిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ చాలా వరకు కవర్ అవుతుంది. ఇంకా మనకు దీనికోసం ఒక అడిషనల్ బుక్ కావాలి అంటే రమణ్ రాజ్ సార్ బుక్ ఉంది. 2 ఆంధ్రప్రదేశ్కి ఇండియా కలిపినటువంటి బుక్, ఆ బుక్ ఒకటి ఫాలో అవ్వండి సరిపోతుంది. ఖచ్చితంగా హై స్కూల్ స్థాయి సరిపోతుంది యాక్చువల్గా, అది అడిషనల్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, vulnerability profile, prevention and mitigation strategies, application remote sensing and GIS in the assessment of a disaster. అంటే విపత్తు నిర్వహణ. ఈ విపత్తు నిర్వహణ కూడా రమణ్ రాజ్ సారు జోగ్రఫీ బుక్లోనే అటాచ్డ్గా ఇచ్చారు. అదైనా చదవండి, లేదా సపరేట్గా ఉంది రమణ్ రాజ్ సార్ది, దానిని చదవండి, అది సరిపోతుంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అంటే పర్యావరణం సుస్థిరాభివృద్ధి. ఈ పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనేది ఇటీవల కాలంలో ఉన్నటువంటి బుక్స్లో ప్రసన్న హరికృష్ణ రాసిన బుక్, సింపుల్గా బాగుంది, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు తయారు చేసినటువంటి బుక్ బాగుంది, ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది.
దీని తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. అంటే బైఫర్కేషన్ తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏంటి, అది ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా, ఈ సమస్యలన్నిటికి సంబంధించినటువంటి బుక్ కోసం మనం ఏం చదువుతామంటే కొడాలి పబ్లికేషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటి భవానీ శంకర్ గారి ఆధ్వర్యంలో తయారు చేసిన బుక్ చాలా బాగుంది. ఆ బుక్ని రివైజ్ చేశారు, మళ్ళీ ఆ బుక్ని ఒకసారి చదవండి సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ బి చూస్తే, పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. ఇది వచ్చి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. దీనిలో పార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పాలిటీలో మనం లక్ష్మీకాంత్ గారి బుక్ ఏదైతే అనుకున్నామో దానిలోనూ ఈ గవర్నెన్స్లోనూ కవర్ అవుతాయి. వీటితో పాటుగా మనం అడిషనల్గా దీనికోసం జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటి బుక్ ఉంది. ఈ బుక్ కానీ లేదా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్, ఈ 2 బుక్స్ బాగున్నాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకొని ఎక్కువసార్లు చదవండి. ఇది మిమ్మల్ని యొక్క విజయాన్ని డిసైడ్ చేసేది మాత్రం సెకండ్ పేపర్. ఈ సెకండ్ పేపర్ ఎందుకనంటే ఇది బాగా స్కోర్ చేయగలిగినటువంటి ఏరియా కాబట్టి ఈ బుక్ని ఎక్కువసార్లు చదవండి. ఫస్ట్ పేపర్లో ఏంటంటే సిలబస్ హెవీగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం స్కోర్ తగ్గినా ఇక్కడ దీంట్లో మనం స్కోర్ ఎక్కువ చేయొచ్చు. దీనికి సంబంధించి ఆ బుక్ని పదే పదే చదవండి. నెక్స్ట్ ఇక మెయిన్స్ గురించి చూస్తే, ఎవరైతే ప్రిలిమ్స్ సెలెక్ట్ అవుతారో స్క్రీనింగ్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యి మెయిన్స్కి వెళ్తారు కాబట్టి మెయిన్స్లో కూడా ఇదే సిలబస్. స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే ఫస్ట్ పార్ట్ ఏ ఉందో అది మెయిన్స్లో పేపర్ 1గా ఉంటుంది. అక్కడ 150 మార్కులకి పేపర్ 1 ఉంటుంది. అలాగే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ బి ఏదైతే ఉందో అది మెయిన్స్లో సెకండ్ పేపర్గా ఉండి 150 మార్కులు ఉంటుంది. కాబట్టి సిలబస్ సేమ్, బుక్స్ కూడా అదే బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మరొకసారి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హై స్కూల్లో ఉన్నటువంటి సోషల్ మరియు సైన్స్ బుక్ని బాగా చదవండి, ఎక్కువసార్లు చదవండి. సబ్జెక్ట్ మీద ఎక్కువసార్లు మనం చదివితే ఆటోమేటిక్ గ్రిప్ వస్తుంది, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు మా ఛానల్లో ఉన్నాయి. అలాగే హై స్కూల్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్స్ కూడా, సోషల్కి సంబంధించిన బిడ్ బ్యాంక్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.